సో మొదటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. అత్యంత తక్కువ ఖర్చుతోని ఎక్కువ సంతోషపడేది సినిమా. మిగతా అన్ని వ్యసనాలే కానీ సినిమా మాత్రం వ్యసనం కాదు. సో మిగతా అలవాట్లు ఏవున్నా అది తన ఆస్తుల్ని కరిగిస్తుంది, కానీ ఈ సినిమా మాత్రము పెట్టిన 150 రూపాయల్లో 100 కోట్ల సంతోషం అనుభవించవచ్చు. సో ఆ 2.5 గంటలు అన్నీ మర్చిపోవచ్చు. ఇలాగే సత్యం గారిలాగా, ప్రభాస్ శ్రీనివాస్ లాగా వీళ్ళలాగా కామెడీ చేస్తుంటే అది చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ బాగా సినిమాలు చూడొచ్చు. నేను సత్యం గారి పొలిమేర సినిమా కూడా చూశాను, 1, 2 చూడలేకపోయాం, టైం లేదు. సో ప్రభాస్ శ్రీనివాస్ గారిది చాలా కామెడీ సీన్స్ చూసాం. బ్రహ్మానంద గారు నుంచి మొదలు పెడితే సుత్తివేలు వీరభద్రరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి కమెడియన్స్ వరకు కూడా అందరి కూడా నోటెడే.